ఆంధ్ర స్టైల్లో చేపలు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు ఉప్పు, కారం, పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు కట్ చేసుకొని ఫ్రై అవుతున్న ఆనియన్ పేస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు రసాన్ని వేసుకుందాం. ఇలాచీ, ధనియాలు ఇంకా జీలకర్ర పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని అంతా ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. ఇంకా రుచికి తగినంత ఉప్పు, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ పులుసుని ఇలా మరిగించుకొని చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే చేపలు బెండకాయ పులుసు రెడీ అండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.